హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ హలీం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, నిమ్మరసం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు అండ్ 1/4 గ్లాస్ మినపప్పు ఒక 3 hours నానబెట్టుకోవాలి. పప్పును కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పును పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, ఒక మసాలా పువ్వు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 4-5 మిరియాలు ఇవి బాగా వేపుకోవాలి. కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చీలు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకొని 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్ని సైడ్కి తీసుకొని బోన్స్ సపరేట్గా చేసుకోవాలి. మళ్ళీ కడాయి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేయాలి. గీ వేసాక అందులో 4 లవంగాలు, ఒక పువ్వు, ఒక దాల్చిన చెక్క వేసుకొని గోలించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. అలా 5 to 6 minutes దాకా స్మాష్ చేసుకోవాలి. అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ పప్పు గుత్తితో రుబ్బుతూనే ఉండాలి. అలా 10 to 15 minutes వరకు రుబ్బుతూనే ఉండాలి. ఒకసారి క్లాక్ వైజ్, ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ అలా స్మాష్ చేస్తూ రుబ్బుతూ ఉండాలి. అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మాష్ చేస్తూ రుబ్బుతూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మన వేడి వేడి చికెన్ హలీం రెడీ అయినట్టే. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, చికెన్ సూప్తో వేసుకొని తింటే ఆహా అనేలా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.